అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పిశాచ బాధలు, ఆత్మచే పీడించబడేవాళ్ళు, నిద్రలో తరచుగా లోయలో పడిపోతున్నట్టు భయపడేవాళ్ళు, తరచూ ప్రమాదాలకు గురి అవుతున్న వాళ్ళు, వంశస్థులు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న వారికి వారి బారి నుండి విముక్తికి శూలిని దుర్గా ఉపాసకులు మటుకే పరిహారం చేయగలరు. అయితే ఎవరూ నిజంగా అలా చేయగలరు అనేది అందరికీ తెలియదు. ఇలాంటి బాధలు ఉన్నవారు స్వయంగా ఈ మంత్రాన్ని సాధన చేసుకున్న చాలా ఉపశమనానికి కలిగి ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది. అటువంటి ఇబ్బందులు పడుతున్న వారి గృహంలో ముందుగా ఆవు పంచకం తెచ్చి ఇల్లంతా చల్లాలి. అందరూ నేలపైన చల్లుతారు. అటకపైన స్టోర్ రూమ్ కూడా వదలకుండా వేప మండ తీసుకొని ఇల్లంతా చల్లాలి. తరువాత పసుపు నీళ్లు చల్లాలి. చివరిగా సాంబ్రాణి వెలిగించి దానిపైన బిర్యానీ ఆకును వేసి ఇల్లంతా సాంబ్రాణి వేయాలి. ఒక నిమ్మ పండును రెండుగా కోసి అందులో కుంకుమ పెట్టి గడపలో పెట్టాలి. ఇదంతా చేశాక ఒక నిమ్మకాయని విడిపోకుండా 4 ముక్కలుగా కోసి అందులో కుంకుమ పెట్టి ఆ నిమ్మ దబ్బలో కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీశాక ఆ పండుని 4 భాగాలుగా విడగొట్టి విసిరివేసి బయటే కాళ్ళు చేతులు కడుక్కొని తిరిగి చూడకుండా ఇంట్లోకి రావాలి. గడపలో ఉన్న నిమ్మకాయ ముక్కలు మరుసటి రోజు వరకు అలా ఉంచి తీసేయాలి. ఇంటికి చాలా దిష్టి ఉంది, ఎప్పుడూ గొడవలు అవుతున్న కుటుంబం వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం చాలా మంచిది. ఇది మంగళవారం కానీ ఆదివారం కానీ ఏదైనా రాహుకాలం సమయంలో కానీ చేయడం మంచిది. ఇలా చేశాక ఇక్కడ చెప్పిన పూజా విధానం చేయాలి. ఈ మంత్రం ధ్యాన శ్లోకాన్ని ఎవరైనా జపం చేయవచ్చు. మూల మంత్రం మటుకు గాయత్రి, బాల, శ్రీవజ్యలో ఏ మంత్రం ఉపదేశం ఉన్నవారైనా చేయవచ్చు. పూజా విధానం తెలుసుకుందాం. దుర్గాదేవి ఫోటోకి వేప మండలు కానీ లేదా ఎర్రటి పుష్పాలతో అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. మీకోసం అయితే మీ గురించి, వేరే వారి కోసమైతే వారి పేరు, సమస్య సంకల్పంలో చెప్పుకోవాలి. సంకల్పానికి చాలా శక్తి ఉంటుంది. అది మనసు పెట్టి చెయ్యాలి. తర్వాత సాంబ్రాణి వెలిగించాలి. బెల్లం, అటుకులు ముఖ్యం. వీటితో పాటు ఉంటే ఏదైనా పండ్లు నైవేద్యం పెట్టి స్క్రీన్ పైన ఇచ్చిన శ్లోకాన్ని జపం చేయాలి. ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు 108 సార్లు జపించడం వల్ల, ఆ శబ్దం ఇంట్లో పదే పదే పలకడం వల్ల త్వరగా ఆ బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.